1993 నుంచి ఈ రోజు వరకు అంటే గత 30 సంవత్సరాల్లో ఎన్నో ప్రాజెక్ట్స్ను హైదరాబాద్ వాసీయులకు అందించడం జరిగింది. గడిచిన 30 సంవత్సరాల్లో దాదాపుగా 6000 అపార్ట్మెంట్లను మేము కస్టమర్లకు అందించాము. అయితే ఈ రీసెంట్ కాలంలో ఈ గత 1-2 ఇయర్స్ కింద మేము ఒక 2 చెరువులను సిఎస్ఆర్ కింద మేము తీసుకోవడం జరిగింది డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం అని చెప్పి. అయితే దీనిపైన మీడియాలో మరియు కొన్ని యూట్యూబ్ ఛానల్లో మరియు కొంతమంది దగ్గర కొన్ని అవాస్తవాలు ప్రచారం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇందులో మేము కబ్జా చేస్తున్నామని, అక్రమ నిర్మాణాలు చేస్తున్నామని వాళ్ళు ప్రచారించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాసవి గ్రూప్ ఒక సంస్థ, ఒక వాల్యూస్తోని, ఒక ప్రిన్సిపల్స్తోని ముందుకు పోయే సంస్థ. మేము ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద వచ్చి ఏదో ఈరోజు అయిపోయింది మేము చదువుకొని పోయే సంస్థ కాదు. ఎన్నో రాబోయే తరాలకు మంచి గృహాలు అందించాలన్న మా చైర్మన్ గారి విర్రం విజయ్ కుమార్ గారి విజన్తో మేము వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇందులో భాగంగా అటువంటి ఆరోపణలు అన్నీ కూడా ఖండిస్తున్నాము. వాస్తవానికి ప్రతి ఒక్క అనుమతులు తీసుకొని మేము అన్ని ప్రభుత్వ అనుమతులు పొంది మేము అన్ని ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే మేము ఎఫ్టీఎల్లో కానివ్వండి, బఫర్లో కానివ్వండి ఎటువంటి అక్రమ నిర్మాణాలు మేము చేపట్టలేదు మా సంస్థ తరఫున. అవన్నీ కూడా అవాస్తవాలు. ఎవరైతే ఇవన్నీ ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను వార్న్ చేస్తున్నాను. ఇటువంటివి రిపీట్ అయితే కనుక మీపైన పరువు నష్టం దాబా కూడా వేస్తాను మా సంస్థ తరఫున. అండ్ ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. మా సంస్థ వాల్యూస్తోని వర్క్ చేస్తుందండి. దీని ప్రకారంగా మేము సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము. మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా దాదాపుగా మా ప్రాజెక్టులో వాసవి సరోవర్ అనే ప్రాజెక్టులో ఒక 3 ఎకరాల మా సొంత పట్టా భూమిని కూడా కెనాల్ వైడనింగ్ కోసము మేము గవర్నమెంట్కు గిఫ్ట్ డీడ్గా ఇవ్వడం జరిగింది. ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ ఛార్జ్గా గిఫ్ట్ డీడ్ చేశాము. ప్రజల శ్రేయస్సు కొరకు ఎప్పుడు కూడా వాసవి సంస్థ ముందుంటుంది. అండ్ ఇటువంటి ఆరోపణలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. మరొకసారి మీ ద్వారా మేము ఎటువంటి ఎఫ్టీఎల్లో కానివ్వండి, బఫర్లో కానివ్వండి, సర్ప్లస్లో కానివ్వండి ఎటువంటి నిర్మాణాలు చేయట్లేదు, చేయపోము కూడా, చేసే అవసరం కూడా మాకు లేదు చేయడం జరిగింది. అండ్ దీంట్లో 21 కమర్షియల్ ప్రాజెక్ట్స్, మిగతావి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్. అండ్ ఇప్పుడు ఆన్గోయింగ్లో దాదాపుగా మాకు 11 ప్రాజెక్టులు నడుస్తున్నాయండి. ఈ 11 ప్రాజెక్టులతో పాటు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకొక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీనికి పేపర్ వర్క్, పర్మిషన్ రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్నాయి. చెరువుల సుందరి మరియు చిన్నమైసమ్మ చెరువు, ఈ 2 చెరువులు కూడా గత ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కాంట్రాక్ట్ చేసుకొని జిహెచ్ఎంసీతోని మరియు ప్రభుత్వంతో దాదాపుగా 20 కోట్ల ఖర్చు వ్యయాన్ని మేము మా సొంత ఖర్చు పెట్టుకొని ఈ 2 చెరువులు కూడా డెవలప్మెంట్ చేయాలని ఇటువంటి ఒక మహత్తర కార్యాన్ని మేము చేపట్టాము. దాదాపుగా ఇప్పటివరకు ఒక 30 to 40% వర్క్ కంప్లీట్ చేశామండి. ఈ చెరువులు మేము వర్క్ చేయడానికి అన్ని అనుమతులు తీసుకొని మేము వర్క్ చేస్తున్నాము. ఇందులో వర్క్ ఎగ్జిక్యూట్ ఇవ్వవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాందే. మేము ఓన్లీ ప్రజల శ్రేయస్సు కోసమే సిఎస్ఆర్ కింద ఈ చెరువులను సుందరీకరణ, కట్ట సుందరీకరణ మరియు జాగింగ్ ట్రాక్స్, గార్డెన్స్, పార్క్స్ ఇటువంటివన్నీ ఏర్పాటు చేయడానికి, ఈ చెరువులను డెవలప్ చేయడానికి ఈ కన్స్ట్రక్షన్ మేము టేకప్ చేసాం వర్క్స్ ఇవి.